Daily. Taste the Daily. కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుతో అదే కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్కి తెస్తోంది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై కేటీఆర్ వ్యాఖ్యలకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. గండిపేటకి తెస్తున్న నీళ్లు కాళేశ్వరంవి కావు, ఎల్లంపల్లి నుంచి తెస్తున్నాము అన్నారు. వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. ఇన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది. ఇవాళ మీరు తెస్తున్నది కాళేశ్వరం నీళ్ళ కాదా? ఇవాళ మీరు తీసుకొస్తున్నది ఇక్కడ గండిపేటకి కాళేశ్వరం జలాలా కాదా? స్పష్టంగా చెప్పాలి. మల్లన్న సాగర్కు నీళ్లు ఎల్లంపల్లి నుంచి వస్తూ ఉన్నాయి, కాళేశ్వరం నుంచి కాదు. ఈ యొక్క వితండవాదం చేస్తే పొరపాటు. నిజంగా మీరు హైదరాబాద్ నీళ్లు మల్లన్న సాగర్ నుంచి ఆనంద తెచ్చుకుంటూ మీరు చెప్పుకుంటే ఎవరు అభ్యంతరం పెట్టలే. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రజాపాలన ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎమ్మెల్డీ వాటర్ కూడా హైదరాబాద్కు రాలే. ఈరోజు హైదరాబాద్కు సంబంధించి 1923లో నిజాం కాలం నుంచి ప్రారంభమైనటువంటి వ్యవస్థలో భాగంగా అది మంజీరా కావచ్చు, సింగూరు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, హెమత్ సాగర్ వీటితో పాటుగా కృష్ణా ఫేజ్ 1, 2, 3తో పాటుగా గోదావరి నీళ్ళు తీసుకొచ్చినాం. కాళేశ్వరం నీళ్ళు కాదు, ఎల్లంపల్లి కన్స్ట్రక్టెడ్ బై